ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఢిల్లీ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తుడిగా, సామాన్యుల తరపున ఏమాత్రం ఆలోచించకుండా రాజ్యసభలో మాట్లాడి తన పదవిని సైతం పోగొట్టుకున్న ఎంపీ రాఘవ్ చద్దా తన భార్య పరిణితి చోప్రా సాయంతో బీజేపీలో చేరని సిద్ధమయ్యారు. అంటే ఒక రకంగా భర్త కోసం భార్య రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే మోడీ అపాయింట్మెంట్ కూడా పరిణితి చోప్రా కోరినట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. గాయపడ్డాను, అందుకే ప్రమాదకరంగా మారానంటూ దురంధర్ డైలాగ్ విసిరారు రాఘవ్ చద్దా. సో ఒకవేళ రాఘవ్ చద్దా పరిణితి చోప్రా బీజేపీ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తే, అంగీకరిస్తే పంజాబ్ బీజేపీ ఎన్నికల బాధ్యత కూడా మోడీ వీళ్ళిద్దరికీ అప్పగించే అవకాశం ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ హోదా నుంచి అవుట్ అయ్యి ఢిల్లీ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత నమ్మకస్తుడిగా అండ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా రాఘవ్ చద్దా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా పంజాబ్ ఎన్నికల్లో పార్టీ విజయం వెనుక అతనిదే కీ రోల్ అనే టాక్ కూడా ఉంది. కానీ కొన్నేళ్లుగా పార్టీలో ఆయన ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఏకంగా రాజ్యసభలో డిప్యూటీ లీడర్ హోదా నుంచి ఆయన తొలగించడం పెను సంచలనంగా మారింది. ఎందుకంటే రాఘవ్ చద్దా కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో హీరో అండ్ పార్టీలో జీరో అనే టాక్ ఉంది. సామాన్యుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. మొబైల్ రీఛార్జ్ విషయంలో ప్రైవేట్ టెలికాం కంపెనీల దోపిడీపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. జెన్జీ యువతకు కూడా బాగా కనెక్ట్ అయింది. ఇక మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య, మినిమం బ్యాలెన్స్ పేర్లతో బ్యాంకుల్లో సామాన్యులకు ఎదురవుతున్న ఇబ్బందులపై రాజ్యసభలో ప్రశ్నలు లేవనెత్తారు రాఘవ్ చద్దా. సో ఈ రకంగా దూసుకుపోతున్న రాఘవ్ చద్దాకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించేసింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈవెన్ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళు అందరూ. సో పార్టీ కంటే ఇమేజ్ ముఖ్యమని నమ్మిన వ్యక్తి రాఘవ్ చద్దా. రాఘవ్ చద్దా విషయంలో పార్టీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు రావడంతో స్పందించింది. రాఘవ్ చద్దా కొన్నేళ్లుగా సభలో ప్రధానికి వ్యతిరేకంగా గళమెత్తడానికి వెనుకాడుతున్నాడంటూ ఆరోపించింది. సో ఎవరూ లేవనెత్తిన సమస్యలను రాఘవ్ చద్దా రాజ్యసభలో మాట్లాడటంతో నిజంగా జనం దృష్టిలో ఆయన హీరోలా కనిపించాడు. ఎంపీ అంటే ఇలా ఉండాలరా అనే ఇమేజ్ కూడా వచ్చింది ఆయనకి. దాంతో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యారు. ప్రజల్లో సహజంగానే కొన్ని విషయాల్లో ఉంటే అసహనాలనే రాఘవ్ చద్దా ఆయుధాలుగా మార్చుకొని కొంతకాలంగా ప్రశ్నలు కురిపిస్తూ వస్తున్నాడు. సో ఈ కొత్తదనమే అందరినీ ఆకర్షించింది. రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలను ఏ పార్టీ ఎంపీ కూడా గతంలో లేవనెత్తిన సందర్భాలు లేవు. కాబట్టే అతను న్యూ ట్రెండ్ లీడర్గా ఎక్స్పోజ్ అయ్యాడు. సో అతను రైజ్ చేసిన ప్రశ్నలన్నీ కూడా జెన్జీని ఆకర్షించేవి. అతని పొలిటికల్ టార్గెట్ కూడా జెన్జీ కిడ్సే కావచ్చేమో. సో ఇలాంటి ఏ పొలిటికల్ లీడర్ ఏం చేసినా తన పాపులారిటీ కోసమే. సో అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఫేవర్ కూడా ఉంటే పాపులారిటీ చాలా తక్కువ టైంలోనే వచ్చేస్తుంది. ఇది రాఘవ్ చద్దా లాగా. సో రిపీట్, నిజానికి రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ లైన్ కన్నా తన లైన్లో మాట్లాడటం, పార్టీ ఎక్స్పోజర్ కన్నా సెల్ఫ్ ఎక్స్పోజర్కే ప్రాధాన్యత ఇస్తున్నాడని అనిపించడం సహజమే ఏ పార్టీకైనా. సో పార్టీ కమిట్మెంట్ కన్నా జనం పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్కే ప్రశంసలు వస్తున్నాయి ఇప్పుడు. అందుకే అంతే వేగంగా ఈ యొక్క డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి తీసివేయడానికి షాక్ ఇస్తూ అంత వేగంగా డెసిషన్ తీసుకుంది. సో రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించడంపై నిజంగా దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతుంది. కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయంపై నిజంగా విస్మయం వ్యక్తం అవుతుంది. తనను పదవి నుంచి తప్పించడంపై యువ ఎంపీ చద్దా స్పందిస్తూ తానేం తప్పు చేశారని ఆపదిస్తానని ప్రశ్నించారు. తాను మౌనంగా ఉన్నాను కానీ ఓడిపోలేదంటూ పార్లమెంట్లో తాను లేవనెత్తిన సమస్యలు ప్రసంగించిన వీడియో క్లిప్ను రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో వెంటనే ఆయన భార్య బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తన భర్తకు అండగా నిలిచారు. తన భర్త రాఘవ్ చద్దా వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ఆవిడ మద్దతు తెలిపారు. పార్లమెంట్లో ఆయన పనితీరుపై గతంలోనే పరిణితి చోప్రా చాలాసార్లు ప్రశంసించారు. సామాన్య ప్రజానికం ఇబ్బందులపై ఆయన ప్రజాస్వామ్య దేవాలయంలో గళమెత్తడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పరిణితి చోప్రా. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే. సో మధ్యతరగతిపై పన్నుల భారం కావచ్చు, బ్యాంకుల జరిమానాలు కావచ్చు, ఇంకా కల్తీ
ఆయిల్ కల్తీల గురించి కావచ్చు, ఫుడ్ కల్తీ కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, అండ్ పరీక్షా పత్రాల లీకేజీలు కావచ్చు, డేటా కాన్ఫిడెన్షియల్ డేటా గోప్యత గురించి కావచ్చు, అండ్ విమానయానం గురించి కావచ్చు, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెరుగుతున్న ఖర్చులు వంటి వాటన్నిటినీ లేవనెత్తిన అనేక రకాల ఆందోళనలకు ఈ క్లిప్ హైలైట్ చేస్తుంది. ఆయన మాట్లాడిన క్లిప్ నిజంగా చద్దా పార్లమెంట్ నుంచి బయటకు నడిచి వెళ్ళడంతో ఆ వీడియో ముగుస్తుంది. ఆ వీడియోకు ఆయన అసలు ఎంత బాధపడ్డారంటే, ఎంత ఎమోషనల్ అయ్యారంటే, అండ్ దాన్ని షేర్ చేస్తూ పరిణితి చోప్రా కూడా ఎంత ఎమోషనల్ అయ్యారంటే, నిజంగా ఆ కరెక్షన్, ఆ బాండింగ్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్. ఒక సక్సెస్ఫుల్ భర్త వెనకాల ఒక భార్య ఉంటుంది అంటారు. సో నిజంగా ఆ రాఘవ్ చద్దా వెనకాల ఇప్పుడు పరిణితి చోప్రా ఉండడం దేశాన్ని విస్మయానికి గురి చేస్తుంది. నిజంగా భార్య అంటే ఇలా ఉండాలి, భర్త సమాజం కోసం ఆలోచించాలి, అండ్ భార్య తన భర్త కోసం ఆలోచించాలి. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమాలో మనం చూస్తాం. సర్వ సైన్యాధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించి బాహుబలిని సేతుపతికి ఇస్తూ ఉంటారు. అలాంటి సమయంలో అనుష్క దేవసేన ఒక మాట అంటది, మీ కళ్ళ ముందు ఇంత చోద్యం జరుగుతుంటే చూస్తూ ఉంటారా రాజమాత అంటూ రమ్యకృష్ణ నిలదీస్తుంది. సో అప్పుడు అక్కడ ఆ సీన్ నుంచి రమ్యకృష్ణ వెళ్ళిపోతుంది. అప్పుడు అంటది, సో ఒక మంచివాడి మౌనం ఒక చెడ్డవాడి దుర్మార్గం కన్నా రాజ్యానికి ప్రమాదకరం అని అంటది. సో ఆ మాట వెనక చాలా అర్థం ఉంది. ఇక్కడ కేవలం రాఘవ్ చద్దాకి ఎక్కడ పేరు వచ్చేద్దో అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ కీ డెసిషన్ తీస్తున్నారు, కీలకమైన నిర్ణయం తీస్తున్నారు అని పంపిస్తారు. దాని తర్వాత వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటి? ఇప్పుడు ఎవరికి మైనస్? అరవింద్ కేజ్రీవాల్కి 110% అతనికే మైనస్, ఆ పార్టీకే మైనస్. ఎందుకంటే 2027లో ఎలక్షన్స్ ఉన్నాయి పంజాబ్లో. సో గతంలో భగవంత్ మాన్ని పంజాబ్ సీఎంగా చేయడం కోసం ఆయన పడ్డ కష్టం వర్ణాతీతం. భగవంత్ మాన్ అనే వ్యక్తికి, పంజాబ్ సీఎంకి, హీ డజంట్ నో ఎనీథింగ్. అడ్మినిస్ట్రేషన్ తెలియదు, శాఖలపై పట్టు లేదు, ఏ రంగాలపై ఆసక్తి లేదు. అలాంటి వ్యక్తిని ట్రైన్ చేసి సీఎంగా కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఎంపీ రాఘవ్ చద్దా. సో ఇప్పుడు అలాంటి వ్యక్తి పంజాబ్ రాజకీయాల్లో కనుక అడుగెడితే విత్ హెల్ప్ ఆఫ్ పరిణితి చోప్రా సాయంతో కనుక పంజాబ్ రాజకీయాల్లో అడుగెడితే, సో ఆప్ని క్లీన్ స్వీప్ చేసి బీజేపీ అమాంతంగా పెరిగిపోయే అవకాశం నిజంగా లేకపోలేదు. సో ఎందుకంటే బీజేపీలో కనుక ఈ యొక్క రాఘవ్ చద్దా, పరిణితి చోప్రా జాయిన్ అయితే ఆప్లో ఉన్నటువంటి ప్లస్లు కావచ్చు అండ్ మైనస్లు కావచ్చు, ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసు రాఘవ్ చద్దాకి. సో ఆల్రెడీ ఆయన దురంతం డైలాగ్ చెప్పారు, గాయపడ్డాను కాబట్టే ప్రమాదకరంగా మారానంటూ ఆయన ఒక మాట మాట్లాడారు. సో మరి ఆ మెసేజ్ ఆయన ఆప్కి ఇండైరెక్ట్గా ఇచ్చారా, డైరెక్ట్గా ఇచ్చారా అనేది అరవింద్ కేజ్రీవాల్కి సాధ్యం. మరి ఇలాంటి నేపథ్యంలో దురందరిగా మరి మారతారా రాఘవ్ చద్దా? సో మీరేమనుకుంటున్నారు? ఒకవేళ కనుక ఈయన బీజేపీలోకి వెళ్తే పంజాబ్లో మళ్ళీ మీన్స్ ఇప్పుడు ఆప్ ఉంది అధికారంలో, బీజేపీ వచ్చే అవకాశం ఉందా? ప్లస్లు మైనస్లు మొత్తం తెలుసు కాబట్టి పరిణితి చోప్రా కూడా రంగంలోకి దిగితే, సో ఇద్దరు కనుక క్యాంపెయిన్లు చేసి మొత్తం కనుక ఆ బాధ్యతలను తీసుకుంటే, సో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో చుట్టుపక్కలన్నీ కూడా బీజేపీ పాలిత ప్రాంతాలే, అక్కడ ఒక్కచోట మాత్రం ఆప్ ఉంటుంది. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఒక్క చిన్న మిస్టేక్, అరవింద్ కేజ్రీవాల్ చేసిన చిన్న మిస్టేక్, ఆయనకి ఎక్కువగా ప్రయారిటీ వస్తుంది, దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఇటు మోడీని మాట్లాడకుండా సామాన్యుల బాధల గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడటం ఆయనకి ఒక్కసారిగా జెన్జీ కిడ్స్లో కావచ్చు, ఇటు సామాన్యుల్లో కావచ్చు ఒక రకమైన ఎమోషన్ అనమాట. రాఘవ్ చద్దా నుంచున్నారు రాజ్యసభలో అంటే, రాజ్యసభ అనేది ఒక కార్పొరేట్ సభ. బేసిక్గా చాలా పెద్దవాళ్ళు ఉంటారు, మిలియనీర్లు ఉంటారు, బిలియనీర్లు ఉంటారు, కోటాను కోట్ల సంపద ఉన్నోళ్ళు మాత్రమే ఉంటారు దాంట్లో. పార్టీ నామినేటెడ్ కదా, గెలిచిన వాళ్ళు, పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు దీంట్లో ఉంటారు, పార్టీ నామినేట్ చేస్తే రాజ్యసభలో ఉంటారు. సో వాళ్ళందరూ కోట్లు ఉన్నోళ్ళే. అలాంటి వాళ్ళ మధ్యలో ఒక సామాన్యుడి పక్షాన నిలిచినటువంటి వ్యక్తి ఎంపీ రాఘవ్ చద్దా. ఇప్పటిదాకా రాజ్యసభలో ఈ యొక్క రైల్వేల్లో జనరల్ సీట్ కొంటాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాజీపేట వెళ్ళాలంటే ఒక 40 రూపాయలు ఇచ్చి మనం జనరల్ టికెట్ తీసుకుంటాం. కానీ జనరల్ సీట్లో మీకు కూర్చోడానికి స్పేస్ ఉంటుందా? ఉండదు. 40 రూపాయలు ఎందుకు కట్టాలి నుంచోడానికి వెళ్ళినప్పుడు అని అన్ని తీశారు. ఇప్పటిదాకా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలకి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ ఎగ్జామ్ ఫీ ఎంతైతే ఉంటుందో, డీడీ తీయాలో, అందరికీ ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు బాగా. సో వాళ్ళకి 1000 అయినా, 2000 అయినా, 600 అయినా, 500 అయినా, ఎంతైనా సరే కట్టేసేయాలి. కానీ జాబ్ వస్తారో తెలియదు కదా.
సో ఒకవేళ జాబ్ రాకపోతే ఆ డబ్బులు మిమ్మల్ని వెనక్కి ఇచ్చేయాలి కదని మాట్లాడారు. ఇప్పుడు మీరు చేసుకునే ప్రతి రీఛార్జ్ 399 రూపాయలు నెల అంటారు, కానీ వాళ్ళు ఇచ్చేది 26 రోజులు 25 రోజులు. మరి ఆ 4 రోజులు 3 రోజులు ఏమవుతుంది? సంవత్సరానికి 365 రోజులు. వాళ్ళు ఇచ్చేది 340 days. మరి ఆ 20 days ఎవరికి వెళ్తుంది? సో టెలికాం సంస్థలకు వెళ్తుంది. మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో, కామన్ మ్యాన్ ఫేస్ చేసేటువంటి సమస్యల మీద ఆయన చాలా గట్టిగా మాట్లాడి తన పదవి పోగొట్టున్నారు. మరి ఇలాంటి నేపథ్యం అసలు రాఘవ్ చెద్దా పండిత్ చోప్రాతో కలిసి కనుక పంజాబ్ రాజకీయాల్లో అడుగెడితే ఎలా ఉంటుంది? మస్తుగా మీరు కామెంట్ చేసి ప్రయత్నించండి.